I'm Dr. Madhuri, fertility specialist at CIVF Vizag. So, unexplained infertility ఉన్న couples కి మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది అని చూద్దాం. సో ఫస్ట్ థింగ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అండి. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేయడం ద్వారా వాళ్ళ ఎగ్ క్వాలిటీ అండ్ స్పర్మ్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది కూడా తగ్గుతుంది అనమాట. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే దే షుడ్ ఫాలో అ హెల్దీ డైట్. సో క్లీన్ ఈటింగ్ అనేది ఇంపార్టెంట్. అండ్ ఏదైనా అడిక్షన్స్ ఉన్నా లైక్ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఇలాంటి హ్యాబిట్స్ ఏమైనా ఉన్నా సరే గ్రాడ్యువల్గా తగ్గించుకోవాలి. అండ్ ప్రాపర్ స్లీప్ హైజీన్ అనేది కూడా ఇంపార్టెంట్. 7 to 8 hours స్లీప్ డే అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా ఫిజికల్ యాక్టివిటీ అనేది కూడా అట్లీస్ట్ డేలో 45 minutes అయినా చేయాల్సి ఉంటుంది అనమాట. సో డైట్ ఫాలో అయ్యి ఎక్సర్సైజ్ చేయకపోయినా, ఎక్సర్సైజ్ ఫాలో చేసి డైట్ ఫాలో అవ్వకపోయినా రిజల్ట్స్ అనేవి తక్కువ ఉంటాయి. సో స్ట్రిక్ట్గా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ థింగ్ స్ట్రెస్ అనేది కూడా తగ్గించుకోవాలి. సో దానికి మనం వర్క్ టైమింగ్స్ మాడిఫై చేసుకోవడం కానీ, లేదంటే ఇంకా స్ట్రెస్ రిలీవింగ్ మెడిటేషన్ కానీ, యోగా ఏదైనా చేసుకోవడం కానీ చేయాలి. సో ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ తర్వాత మనకి ట్రీట్మెంట్స్ వైజ్ వస్తే కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ కానీ, మెడికేషన్స్ కానీ, వైటమిన్స్ అనేవి మేల్కి ఫీమేల్కి ఇద్దరికి మనం అడ్వైస్ చేయడం అనేది జరుగుతుంది. దాని ద్వారా ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. అండ్ స్టడీస్ ఏం చెప్తున్నాయి అని అంటే, సో అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఉంది, లైక్ 2 years అయిపోయింది ఇంకా కన్సీవ్ అవ్వలేదు అనే పేషెంట్స్కి సింపుల్ ట్రీట్మెంట్స్ కన్నా, లైక్ రెగ్యులర్గా న్యాచురల్గా కలవడం కన్నా ఆల్రెడీ అవి ట్రై చేసి ఉంటారు కాబట్టి ఆల్రెడీ ఇవాల్యుయేట్ అయ్యి ఇంకా మెడిసిన్స్ తీసుకొని ఇంటర్ కోర్స్ అవ్వడం అయినా సరే ప్రెగ్నెన్సీ రావట్లేదు ఇలాంటి కపుల్స్ ఉంటారు కాబట్టి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీలో నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది IUI అనేది సజెస్ట్ చేయడం అనేది బెటర్ ఆప్షన్ అనమాట. ఎన్ని సైకిల్స్ చేసుకోవచ్చు ఈ IUI ట్రీట్మెంట్స్ అని అంటే 3 cycles వరకు చేసుకోవచ్చు. సో IUI ప్రాసెస్లో ఏం చేస్తాము అని అంటే, ఓవులేషన్ అయ్యే టైంలో ఏంటంటే మనం స్పర్మ్ అనేది సెమెన్ అనేది ప్రాసెస్ చేసి యూట్రస్లోకి ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. దీని ద్వారా సర్వైకల్ ఫ్యాక్టర్ ఏమైనా ఉన్నా, యాంటీస్పర్మ్ యాంటీబాడీస్ ఏమైనా ఉన్నా, స్పర్మ్ అనేది మనకి యూట్రస్లోకి రీచ్ అవ్వడానికి ఏదైనా ఇబ్బంది ఉన్నది అని అనుకున్నా సరే ఓవర్కమ్ చేయొచ్చు అనమాట. సో స్పర్మ్ అనేది యూట్రస్లో పెట్టడం ద్వారా మనం ఎగ్కి ఇంకొంచెం నియర్ బై స్పర్మ్ అనేది ప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది. సో న్యాచురల్గా టైమ్డ్ ఇంటర్ కోర్స్ అని అంటాం. ఇంటర్ కోర్స్ కన్నా ఇది IUI చేయడం ద్వారా సక్సెస్ రేట్ అనేది డబుల్ ఉంటుంది. సో ఒక కపుల్ న్యాచురల్గా కలిసారు అని అంటే 7 to 10% సక్సెస్ రేట్ ఉంటే ఒక సైకిల్లో, IUI చేయడం ద్వారా ఆ సక్సెస్ రేట్ అనేది డబుల్ అవుతుంది, 15 to 20% ఉండొచ్చు అనమాట. ఫ్యాక్టర్స్ అనేవి మంచిగా ఉన్నాయి, లైక్ ఏజ్ తక్కువ ఉంది అండ్ ఎగ్ రిజర్వ్ తక్కువ ఉంది, స్పర్మ్ కౌంట్లు అన్ని బాగున్నాయి అనేటప్పుడు, గుడ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, మ్యారిటల్ లైఫ్ కూడా తక్కువ ఉంది అనేటప్పుడు సో వీళ్ళకి కొంచెం మనం వెయిట్ చేయొచ్చు అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఉన్న కపుల్స్లో. బట్ ఫ్యాక్టర్స్ కొంచెం బ్యాడ్గా ఉన్నాయని అంటే ఏజ్ ఫ్యాక్టర్ ఉంది, ఇంకా ఏదైనా అబ్నార్మాలిటీ కనిపిస్తుంది అనేటప్పుడు మనం ఇమీడియట్గా ట్రీట్మెంట్స్కి వెళ్ళడం అనేది మంచిది అనమాట. సో 3 cycles ఆఫ్ IUIలో కన్సీవ్ అయిపోతే వెల్ అండ్ గుడ్. అవ్వని వాళ్ళకి ఏంటంటే మనకి ఇమీడియట్గా IVF వెళ్ళడం అనేది బెటర్ ఆప్షన్ అనమాట. సో స్టడీస్ కూడా మనకి IVF అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీలో గుడ్ సక్సెస్ రేట్స్ అనేవి చూపిస్తున్నాయి. సో IVFలో ఏంటంటే మనం కన్వెన్షనల్ IVF ఉంటుంది, ICSI పద్ధతి కూడా ఉంటుంది అనమాట. సో అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీలో మనం ICSI చేయాలని లేదు, వీ క్యాన్ గో విత్ కన్వెన్షనల్ IVF కూడా. సో ఇందులో మనం డైరెక్ట్గా ఎంబ్రియో ఫార్మ్ అయ్యాక ఎంబ్రియో అనేది యూట్రస్లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది అనమాట. సో IVFలో మనకి సక్సెస్ రేట్స్ అనేవి ఇంకా ఇంప్రూవ్ ఉంటాయి, 50 to 60% వరకు ఉంటాయి అనమాట. సో అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అనేది మనకి చాలా టైరింగ్ ఉంటుంది పేషెంట్కి, కపుల్కి. ఎన్ని చేస్తున్నా సరే అవ్వట్లేదు, ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నా సరే అవ్వట్లేదు అని ఒక పేషెంట్కి ఒక డిప్రెసివ్గా ఉంటుంది. బట్ స్టిల్ హోప్ లూజ్ అవ్వకుండా మనం ట్రీట్మెంట్స్ అనేవి కంటిన్యూ చేసుకుంటే, లైక్ IUIs ఫాలోడ్ బై కన్సిక్యూటివ్గా కన్సీవ్ అవ్వట్లేదు అని అనుకుంటే IVF కూడా చేసుకుంటే వాళ్ళకి సక్సెస్ రేట్ అది బాగుంటుంది, ప్రెగ్నెన్సీ కూడా త్వరగా అందుతుంది, టైం టు ప్రెగ్నెన్సీ అనేది మనం తగ్గించుకోవడం జరగచ్చు అనమాట. సో ఇంకా మీకు అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయి అని అనుకున్నా, లేదంటే మీకు పిల్లల కోసం ట్రై చేస్తుండగా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి అని అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని కన్సల్ట్ అవ్వండి. ఇంకా మీ ఫ్యాక్టర్స్ని బట్టి evaluate చేసి మీకు ఒక పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ ఇండివిడ్యువలైజ్డ్ ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.